హోమం చేస్తే హోమం పూర్తయిపోయిన తర్వాత జయాదులు చెప్పాలా అనేది మళ్ళీ అనుమానం. జయాదులు అంటే ఏమిటి? అవి మళ్ళీ ప్రత్యేకంగా ఉన్నాయి. హోమం సంపూర్ణత ఫలసిద్ధ్యర్థం జయాది హోమం కరిష్యే అని జయాదులు హోమం చేస్తారు. కాబట్టి ఆ జయాదులు మళ్ళీ మనం చెప్పి హోమం చేయాలా అక్కర్లేదా? ఇక్కడ ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. మనం చేస్తున్నటువంటి ఈ యజుర్వేద విధానంలో మనం చేసే కృష్ణ యజుర్వేదం, దీంట్లో 2 రకాలైనటువంటి పద్ధతులు ఉన్నాయి హోమం చేయటంలో. ఒకటి చతుష్పాత్ర ప్రయోగము, రెండోది షట్పాత్ర ప్రయోగం. చతుష్పాత్ర ప్రయోగము అంటే ద్వంద్వన్యంచి పాత్రాన్ని ప్రేనక్తి దవ్యాజ్యస్థాల్యౌ ప్రోక్షణి శృవావితి. అంటే ఇక్కడ దర్వి అంటే సృక్కు, ఆజ్యస్థాల్యౌ ఆజ్యపాత్ర, ప్రోక్షణ పాత్ర. అలాగే 4వది ఏమిటంటే స్రువము, హోమంలో ఆజ్యం వేసేయడానికి ఉపయోగించేవంటే ఒక కర్ర చెంచా ఉంటుంది. ఇక్కడ మొత్తం మీదకి వచ్చేప్పటికి సృక్కు స్రువము 2 రావాలి, ఆజ్యపాత్ర రావాలి, ప్రోక్షణ పాత్ర రావాలి. ఈ 4ంటిని మనం అక్కడ పెట్టుకుంటాం. దీన్ని చతుష్పాత్ర ప్రయోగము అంటారు. అలాగే షట్పాత్ర ప్రయోగము అంటే ద్వంద్వన్యంచి పాత్రాన్ని ప్రేనక్తి దర్వ్యాజ్యస్థాల్యౌ ప్రోక్షణపూర్త పాత్రే యుగ్మస్రవావితి. ఇది మనం చేసేది ఇక్కడ. అంటే సృక్కు, ఆజ్యపాత్ర, ప్రోక్షణ పాత్ర, పూర్ణపాత్ర, సమిధల కట్ట, స్రవం, ఈ మొత్తం ఈ 6 ఈ పాత్రలు పెట్టుకోవాలి. ఇలా పెడుతున్నప్పుడు ఇక్కడ విషయం ఏమిటి అంటే, షట్పాత్ర ప్రయోగం కనుక నువ్వు చేసినట్లయితే జయాదులు చెప్పి తీరాలి. షట్పాత్ర ప్రయోగం చేయకపోతే అక్కర్లేదు. చతుష్పాత్ర ప్రయోగం ఆబ్దికాలకి చేస్తారు, అక్కడ జయాదులు ఉండవు. షట్పాత్ర ప్రయోగం చేస్తే యజ్ఞయాగాదులు షట్పాత్ర ప్రయోగం చేయాలి. అటువంటిప్పుడు ఈ జయాదులు చెప్పి తీరాలి. అయితే జయాదులు చెప్పడం అనేది బాగా నోరు తిరిగినటువంటి వాడికే 30-45 నిమిషాలు పడుతుంది. అందుకని దీన్ని తప్పుకోవాలంటే ఇక్కడ ఒకటే మార్గం. మనం షట్పాత్ర ప్రయోగం చేయకూడదు అంటే మనం తాంత్రిక పద్ధతిలో ఈ హోమం చేసేస్తాం. ఇది పద్ధతే తాంత్రికం, అంతకనే ఉండదు, పేరే తాంత్రికం. అప్పుడు జయాదులు చెప్పవలసిన అవసరం లేదు. అదే పద్ధతిని నేను అనుసరించడం కూడా జరుగుతుంది. దాని మీదే నేను పుస్తకం కూడా రాశాను.